మాట చెప్పారు. నాకు ఫోన్ చేసి వస్తుందా అంబులెన్స్ ఫోన్ చేయి, కాల్ చేయి. పబ్లు పాపం ఫోన్ పడుతుంది. ఫోన్ కళ్ళు మూయని ఇక్కడ నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు, కళ్ళు తెరువు, కొట్టు చెప్పు, నా కళ్ళు తెరువు. బండిది బండిది లోరా వంశీ, వీళ్ళు వాలే కదా ఆ రోజు నాతో గొడవ పెట్టుకున్నందుకు వాలే కదా. ఏమైందా వంశీ? ఫస్ట్ నువ్వు లేకుండా నా బబ్లు నేను ఒక మాట చెప్పారు. నాకు ఫోన్ చేసి వస్తుందా రక్తం పోతుంది బబ్లు, పట్టుకో. మజాక్ చేస్తున్నా? వీడు ఉండాల్సింది కదా బబ్లు. వంశీ ఒక్కడిని ఎందుకు వదిలేసినావు? అంబులెన్స్ ఫోన్ చేయి, కాల్ చేయి. పబ్లు పాపం ఫోన్ పడుతుంది. ఫోన్ అన్న కొంచెం ఇక్కడ డబ్బున రండి అన్న ప్లీజ్. ఒక క్లాత్ అన్న ప్లీజ్ అన్న కొంచెం. అది బండ్ల క్లాత్ ఉన్నాయి కూడా నా బబ్లానా, కొంచెం బండ్లకి క్లాత్ తీసుకురా పోయేదానా. కళ్ళు మూయని ఇక్కడ నా కళ్ళు తెరువు, నా కళ్ళు తెరువు, కళ్ళు తెరువు, కొట్టు చెప్పు, నా కళ్ళు తెరువు అన్న. అదే కళ్ళు తెరువు, కళ్ళు తెరువు అన్న. కళ్ళు మూయకన్నా. నాకు ఫోన్ చేయవా? అన్నా కళ్ళు మూయ చూడన్నా. ఫోన్ చేయను అంబులెన్స్ కి. అరే నువ్వు చెప్పకుండా ఇంకొకసారి రాకరా బెట్లా. అంతే ఏంది తమాషా? వీడియో పని చేసానన్నా, రికార్డింగ్ చేసామన్నా. బండి బండిది అన్నా. అంబులెన్స్ కి కాల్ చేయి బబ్లు, రక్తం పోతుంది. అది సేమ్ కాదు ఐరిస్, నువ్వు ఏడ్వక్ ఫస్ట్. లేవు వంశీ, బ్లడ్ పోతుంది. ఏమైంది వంశీ? ఎవరు చేసారు ఇదంతా? లేవు అట్లా చెయ్యకు, లేవు ప్లీజ్, లేవు ప్లీజ్. భయం అవుతుంది నాకు, లేవు అట్లా చెయ్యకు, లేవు ప్లీజ్. వంశీ జర లేవు కదా. ఎవరు కూర్చే బదులు నువ్వు లేకుండా నేను నాకు ఫోన్ చేసి ఇట్లా లొల్లి అవుతుంది దా అంటే నేను వచ్చే లోపల అంతా తమాషా అయింది. నేను రాగానే నీకు ఫోన్ చేసిన అందుకని. లేవు వంశీ, అంతా వాళ్ళు ఎందుకు వచ్చింది సరిగ్గిడికి? వంశీ లేవు, వంశీ లేవు, వంశీ లేవు, లేవు, లేవు. ఏమైంది? లేవు, ఎందుకట్లా చేస్తున్నావు వంశీ? లేవు కదా, పోదంతా లేవు. ఎప్పుడు
మనుషులు అసలు వీడికి ఎందుకు వచ్చారు? వాళ్ళు ఎందుకు వచ్చారు వీడికి? ఈడొక మాట నాకు ఫోన్ చేయడానికి ఏమైందిరా రే ఎందుకు వచ్చారు వంశీ? చెప్పు. భయం అవుతుంది నాకు. లేవు అట్లా చెయ్యి. నాకు అట్లా ఫోన్ ఎందుకు చేయడానికి పోయావు ఏమైందిరా? వంశీ? లేవు. అరే అట్లీస్ట్ బబ్లు కన్నా కాల్ చేయాల్సింది కదా. లేవు. ఎక్కడి నుంచి లేవు పోతావురా? వంశీ. రే లేవు. రే నువ్వురా రే వంశీ అట్లా చెయ్యకు. లో లో నాకు భయం అవుతుంది వంశీ. అట్లా చెయ్యకు. లేవు. రే నువ్వురా రే లేవు వంశీ. లేవు వంశీ. లేవు లేవు లేవు. నువ్వురా ఏం ఇల్లా లేవు బబ్లు. జడ పట్టుకో. బ్లడ్ వస్తుంది. నువ్వు అని సరే లేవు లేవు నువ్వు లేవు. ఏమైంది? ఎవరు వచ్చారు వంశీ? మొత్తం నువ్వే చేసినావు ఆ రోజు లొల్లి లేనిపోని లొల్లిలు అన్నీ అని చెప్తావు వాడేమో లొల్లి చేస్తాడు అంత ఇట్లా అవుతుంది నువ్వు అట్లా చెయ్యకు వాడు ఎంత please. మంచిగా ఉండే వాళ్ళు ఎవ్వరు అసలుకి? ఆరే వాళ్ళు మొన్న ఎవ్వరు? వాళ్ళు మొన్న చేసిన లొల్లి వాళ్ళదే లేవు. అంత మాత్రం గుచ్చిపోతారా? లేవు వంశీ. చేసినావు కదా లొల్లి ఆ. వాడు ఎంత మంచిగా ఉండే ఇన్ని రోజులు వంశీ లేవు వంశీ. అరే లవ్వురా రే లేవు. లవ్వురా రే వంశీ రే లవ్వురా రే లేవు. రే లవ్వురా లేవు. చేసిరా మచ్చయిడా అరే ఆడు దొరుకుతారా ఐరిస్ లేవు. ఇదేందన్నా ఐరిస్. ఐరిస్ ఇప్పుడు ఇదేంద్రా రే తమాషా ఇదేమేంద్రా ఐరిస్ ఇది ప్రాంక్ ఐరిస్ ప్రాంక్ ప్రాంక్ ఐరిస్ ఇది అరే చింతలు వచ్చేస్తున్నాయి ఏమైతే ఇట్లా చింతలు వచ్చేస్తున్నాయి రా చేతులు రాయరా ఫస్ట్ ఏంది వంశీ మజాక్లాడతారా? చేతులు రాయరా ఫస్ట్ హలో ఐరిస్ ఐరిస్ లేవు. ఐరిస్. అది వాటర్ బాటిల్ అది వాటర్ పోయా నాది కొంచెం అలా విలువరా ఏంది వంశీ మీరు ఇలా ఎవరో నన్ను పిలవన్నా నేను ఫోన్ చేసి పిలుస్తున్నా వాళ్ళకి అరే అలా విలువరా నేను ఫోన్ చేస్తున్నా బబ్లనా అలా విలువరా ఫోన్ చేయను జల్దీ ఫోన్ చేసి రమ్మా వాళ్ళకి అరే వంశీ ఫోన్ ఇగో ఇగో తీసుకో ఏ ప్రాంక్ ఇది హలో అరే ఈమెది మనం ప్రాంక్ చేసి కలవరి పడిపోయింది హలో బాయ్ ఇక్కడికి రాలేదా వాళ్ళు ఆమె నిజం అనుకోని కింద పడిపోయింది బాయ్ ఇంతకుముందు చేసిన కాడికి రా ఏమైంది చల్లగా అయిపోయింది నీకు ఏంది వంశీ పిచ్చి మజాక్లాడతారు మీరు కూడా. బాయ్ దా బాయ్ ఆమె నిజంగా సీరియస్ అయిపోయి పడిపోయింది దా ప్రాంక్ అని చెప్దాం దా పిచ్చి మజాక్లు చేస్తారేంది వంశీ మీరు కూడా? నువ్వు మరి ఇంకా ఇట్లా అయిపోతాను మాకేం తెలుసు ఏ పోనీ అన్ని మజాక్ అవుతున్నాయి. వంశీ ఎట్లా కనిపిస్తున్నా? ఆయనదే కదా మొన్న వచ్చిన ఆయన. నేను చెప్తూనే ఉన్నా ఆయనకి ఇంకా భయమైంది తెలుసా? సో గాయస్ ప్రాంక్ చేస్తాం గాయస్ రియాక్ట్ అయితే అని చెప్పి బక్రా 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 మాకేం తెలియదు మొత్తం వంశీ ఏమన్నాడు మాకు సంబంధం లేదు షర్ట్ కూడా తీసుకోవచ్చు, టీ షర్ట్ కూడా తీసుకొచ్చుకురా వంశీ. నువ్వు చేంజ్ చేసుకొని ఇంకా ప్రీ ప్లాన్ వచ్చినారు. మనమే పిక్చర్లో You are innocent. నేను బబ్లు అందరం ఇన్నోసెంట్ అది ఇట్లా చేస్తావా వంశీ? కళ్ళు మూసుకో సిక్స్ ప్యాక్స్ బాయ్ మీరు ఇట్లా చేస్తారు బాయ్ మాకు అంటే తెలియకుండా నేను చెప్పిన అంటే అందరితో కలిసి ప్లాన్ చేసి అందరు కలిసి పిక్చర్లో చేసిర్రు. నైట్ ఏంది వచ్చి వంశీ మీరు ఇట్లా చేస్తారా ఎదవ ఎట్టకారాలు వద్దు ఇవ్వటం తెలుసా వంశీ? బ్లడ్ చక్కెర అరే వస్తుంది. ఈమె కూడా ఏడుస్తుంది నా కోసం మళ్ళీ మేము బాధపడాలి రా భయ్ ఆమె కింద పడుతుంది అని చెప్పినా నీకు ఆల్రెడీ అప్పుడే ఆమె కింద పడితే చక్కెర వస్తుంది అని చెప్తూనే ఉన్నా నీకు. మళ్ళీ కూర్చుదే ఏడుపురా. సో గాయస్ ఇట్లా చిన్న ప్లాన్ చేసాం అనమాట ఎట్లా అంటే ఐరిస్ మీద plan సీరియస్ ప్లాన్ చేద్దామని చెప్పి సీరియస్ ప్రాంక్ చేద్దామని ఒక చెప్పి ప్లాన్ చేసిన అనుకోక నా బీపీ డౌన్ అయి నాకు చక్కెర వచ్చింది తెలుసా? నేను ఆ పరిస్థితిలో చూసుకోక ఏంది వంశీ ఇట్లా చేస్తావా నువ్వు చెప్పకుండా నువ్వెందుకు ఏడ్చినావు? వంశీ వంశీ అందుకే. ధీమా 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 కాదు ఎంత టెన్షన్ పడ్డా తెలుసా? నేను కూడా మరి అన్ని టెన్షన్ పడతాను. నువ్వైతే అన్ని వంశీ అంటేనే టెన్షన్ పడతా నేను. మంచిగా ఉంది కానీ చిల్లర ప్రాంక్లు చేయకు నాతో. మళ్ళీ నేను చెప్తున్నా మీరు చేసినప్పుడు మీరు దోస్తులు అయిపోయారా ఇప్పుడు? అరే ఒకటే అయిపోయారా మీరు? సో గాయస్ ఇట్లా ఏంటంటే సీరియస్ వేద్దామని చెప్పి మొన్న లొల్లైంది కదా లొల్లైనప్పుడే
ఇట్లానే దీన్ని పెద్ద చేసి హరీష్ మీద ప్రాంక్ చేద్దామని నాకు థాట్ వచ్చింది అనమాట. ఈ బ్రో ఏం చేసిన వీడియో చూసి మనం పెట్టిన వీడియో చూసి ఫోన్ చేసిన అనమాట. ఏం వీడియో పెట్టినా అది అంటే ఇట్లా యూట్యూబ్ చేస్తాం బ్రో పెట్టినా అది అంటే సరే అని చెప్పి నేనే మళ్ళీ ఫోన్ చేసిన ఇట్లా ప్రాంక్ చేద్దాం హరీష్ మీద. వీళ్ళే ఉంటే సీరియస్ అనుకుంటారు కదా, రియాలిటీ అనుకుంటారు అని చెప్పి ఈ అన్ననే పిలిచిన అనమాట. వచ్చిండు అన్న వీడియో చేసినాము. మైక్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. అసలు మేము బ్రో పిలిచినప్పుడు ఆడ ఇంకా ఏమో లొల్లు అవుతుందేమో అనుకున్నాం. బ్రో వీడియో తీసాం సీరియస్ గా ఫోన్ చేసి మరి పిలిచిండు. అదే నాకు ఇట్లా తెలియదు. ఆయన కూర్చొని పోతానే ఉన్నాడు ఇక. ఓ ఇక తెలివనే తెలుస్తలేదు. నేను కూడా మీ సైడే చూసినా ముఖం అని ఏంది మనిషి? చెప్పినా కదా నీకు అప్పుడే. ఇలా నేట్లో చూసినా ఆ రోజు అని చెప్పి చేస్తారు ఫ్రాంక్స్ అందరు ముగ్గురు. ఇంకా అయితే ఓవర్ యాక్టింగ్ చెయ్యకపోతే అన్ని తెలుసు. ఎంతసేపు నేను ఫుల్ స్టామినా ఎనర్జీతో నేను లేపిదామని చెప్పి అప్పటి నుంచి నేను ఫుల్ కాదు నువ్వు ప్రాంక్ చేసినావు. అదే ఐరిస్ కి ఏమైనా అయి ఉంటే ఇప్పుడు నేను చక్కెర ప్రాంకులు పిక్చర్ వచ్చి వాడిపోయినా నేను నాకు ఏమైనా అవుతుంటే అప్పుడు నిజంగా గాయస్ ఇంతగానం అయితే అనుకోలేము. నిజంగా కళ్ళు తిరిగి పడిపోయింది గాయస్. నాకు అసలు నాకు భయమే. నాకు చెట్టు అల్ల చెమటలు వచ్చి ఇట్లా పట్టుకుంటే చల్ల అయిపోయినాయి మొత్తం చేతులు మొత్తం. మళ్ళీ రాదా మళ్ళీ చెమటలు రావా మళ్ళీ నువ్వు చేసే యాక్టింగ్ ఎట్లా చేసినాం మన స్క్రిప్ట్. సో గాయస్ ఇట్లా ఇటువంటి వీడియోస్ ఇట్లా వీడియో ఎందుకు చేసినామంటే ఇంకో కారణం ఉందన్నమాట వీడియో ఎందుకనే. ఇట్లా మనం ఏంటంటే ఇప్పుడు నార్మల్గా హైదరాబాద్లో తెలంగాణలో ఏంటంటే మొత్తం పూరలు అందరు చాకులు పట్టుకొని వచ్చి గుచ్చేసి వెళ్ళిపోతారు. అట్లా ఏంటంటే గుచ్చేసి వెళ్ళిపోయినప్పుడు చాలా వాళ్ళ వెంకలు ఉన్న ఫ్యామిలీ వాళ్ళు మొత్తం బాధపడుతుంటారు అనమాట. చిన్నప్పటి నుంచి పెద్ద వరకు పెంచి కాలేజ్ ఫీజు కట్టి స్కూల్ ఫీజు కట్టి ట్యూషన్ ఫీజు కట్టి ఇవన్నీ చేస్తుంటారు, పంపిస్తుంటారు, కాలేజ్లో పంపిస్తారు. అంతనం 20-25 years దాకా పెంచుతారు. వాళ్ళని తీసుకొని వచ్చి పుసుకున కూర్చేస్తారు. వాళ్ళని కోపంలా గంజాయి కొట్టి మందు తాగి ఇప్పుడు బోనాల పండుగ వస్తుంది. ఇంకా ఇప్పుడు చిన్న చిన్న కూరలు అంతా ఫుల్ షోక్ ఉంటది. చేతుల కత్తిలు అవన్నీ పెట్టుకొని ఆపరేషన్ బేడ్లు పెట్టుకొని తిరుగుతారు వంశీ మొత్తం. మా ఇంట్లోకి ఏం తెచ్చిన వెజిటేబుల్ కటింగ్ చేసే ప్లేట్ తీసుకొచ్చినా మా అమ్మ దగ్గరికి 2 తీసుకొని వచ్చిన. పెద్ద పెద్ద ఏమో పడేసినా ఏ మొత్తం పోలీసులు వస్తారు గాయస్. ఇట్లా పోలీసులు తిరిగేట రాత్రి కూడా తిరిగితే మంచిగా ఉంటుంది. పోలీసులు నీకు ఎట్లా అనిపించింది? ఎట్లా అనిపించింది కాదు, ఆల్రెడీ ఇన్సిడెంట్ చాకుతో వచ్చి మా ఇంటి కూడా ఒక అబ్బాయి చాలా యంగ్ ఏజ్ అయినా అసలుకి మా ఇంటికాడనే అది నేను 1 week యువాంది మా ఇంటికాడ అయితే నేను 1 week బయటికి రానికే నేను చాలా భయపడుతున్నాను అనమాట. ఫుల్ రోడ్ బ్లాక్ అయిపోతుండే. ఏడ చూస్తాడో పోలీసు వాళ్ళు ఉండే. అవేర్నెస్ కోసమే ఇష్టం. ఇప్పుడు ఏం లొల్లి కావద్దు, ఏం ఫైటింగ్ కావద్దు అని చెప్పి ఎట్లా అంటే ఇప్పుడు మనం ఇది కూడా మళ్ళీ అది చూసి ఇంకోటి చేస్తారు బంద్ చేసుకొని సెన్సిటివ్ ఉన్నటోళ్ళు ఇట్లాంటివన్నీ చూస్తే వాళ్ళ గుండె ఆగిపోతుంది తెలుసా. తట్టుకోలేరు వాళ్ళు అన్నీ. నేనని చెప్పి ఏదో బేవసా పడిపోయినా నాకు కళ్ళు అసలు చూడని గాలే నాకు అంత రక్తం. ఎవరైతే చాకులతో బెదిరియడం కానీ అది వాళ్ళ సోల్ సాటిస్ఫాక్షన్ కోసం చేస్తారేమో కానీ పేరెంట్స్ కి ఇంకెక్కువ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళ మమ్మ అయితే మా ఇంటికాడ బోనాల పండుగ అయితే అలా ఉంటుంది. చిన్న పోరలు ఉంటారు, బ్లేడ్లు పెట్టుకుంటారు. ఇంటి చిన్న బ్లేడ్లు పెట్టుకొని అది మజాక్ కాదు, సంథింగ్ సీరియస్ అసలుకి. వాళ్ళకి ఏమనడానికి ఆడ ఏమనకపోయినా కూడా పోయి వాళ్ళకి చెప్పాలి. వాళ్ళకి ఏమంటారు ఇట్లా వాళ్ళకి అవేర్నెస్ తెలియదు కాబట్టి ఇట్లా చేస్తే వాళ్ళకి ఏమవుతుంది అని చెప్పాలి. ఏదో మజాక్ లో చేస్తుంటారు ఏమవుతుంది. అదే ఐ మీన్ టు సే జోష్ లోనే ఇన్ఫ్లుయెన్స్ తో చేస్తారు. అరే అది కూడా చేసారు, నేను కూడా పెద్ద రౌడీ షీటర్ అవుతా ఇట్లా అట్లా అని చెప్పి. కానీ అలా ఒక లైఫ్ వాల్యూ అంటే ఏందో తెలియదు కదా. పేరెంట్స్ ఇంత కష్టపడి నాకు తెలిసింది కదా. చక్కెర వచ్చి పడిపోయినా పోతుంటే నా లైఫ్ పోతుంటే మళ్ళీ అప్పుడు నీ చక్కెర వచ్చి పడిపోతే నాకు ఆ సాగు వచ్చినప్పుడు నీకు ఏమనిపించింది అంటున్నా? చచ్చిపోయినా అనుకున్నా అయిపోయి ఊపిరి వచ్చాయి. కొంచెం ఊపిరి పీల్చుకుంటే ఆ ప్రాణం బతుకుందని చెప్పి అనుకున్నాను. నేను ఆమెకి ప్రాంక్ అంటే నాకు భయపట్టించేసింది. ఇద్దరు సేపర్ నాకు చెప్పలేను. ఇప్పుడు వాళ్ళ డాడీకి ఏం చెప్పాలో నాకు అర్థం కాలేదు. కాళ్ళు వంకర అయిపోయినాయి. ఇప్పుడు వీడియో చూసి వాళ్ళ డాడీ నన్ను వేసుకుంటాడు. డాడీ చెప్పుకో ప్రాంక్ ఎక్స్ప్లెనేషన్ నువ్వే ఇచ్చుకో. గైస్ వంశీకి ఏమన్నా అయితే నేను కూడా ఉంటా అంత యాక్టింగ్ చేసి చెప్పే అవసరం లేదు. నార్మల్ కూడా యాక్టింగ్ ఏం లేదు. మరి ఆయన ఎట్లా వంశీకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను. వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదు. వంశీకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనని చెప్తే నార్మల్ వాళ్ళకి అర్థమవుతుంది. వంశీకి ఏమైనా అయితే నేను తట్టుకోలేను అందుకే వీళ్ళే అలా అందుకే అయితే నేను ఏదో చెప్దాం అనుకుంటే ఏదో చెప్తారు. చలో గాయస్
బీ సేఫ్, అందరు జాగ్రత్త ఉండండి. బోనాల పండుగ, గణేషన్ పండుగకి, ఈ దసరాకి, దుర్గామాత పండుగ ట్యాంక్ మంది అందరు ఎట్లా అంటే లొల్లి చేసుకోకుండా గైస్ కొంచెం అందరం కలిసి ఉంటే ఫెస్టివల్ అన్నప్పుడు దాన్ని మంచిగా ఈ ఫెస్టివల్ని సక్సెస్ చేద్దాం గైస్. మనం కూడా గణేషన్ పెడుతున్నాం ఈసారి. ఫుల్ గ్రాండ్ మస్తు ఉంటాయి, అలా ఉంటాయి. ఏమంటారు? గణపతి బప్పా మోరియా, ఆదా లడ్డు కాలియా, గణపతి బప్పా మోరియా మోరియా. ఈ ఇడే కథ గిరా మొత్తం వీడే గణేషన్ ఈసారి ఎట్లా చేద్దాం. బుకింగ్ చేసినప్పుడు అంతా వీడియో చేద్దాం గణేషుని కూడా. నేను కూడా వస్తాను. నేను రాను. తీసుకొని పోదాం గైస్. బాయ్ గైస్.